అందరికీ శుభోదయం. జలియన్ వాలాబాగ్ పాఠాన్ని మనం చెప్పుకుంటూ వస్తున్నాం. ఇదివరకు మొత్తం 3 విభాగాలుగా చెప్పుకున్నాం. ఈరోజు 4వ విభాగంలో 10వ పద్యము, 11వ పద్యము, అవగాహన, ప్రతిస్పందన, ఇవి చేయండి అనే అంశాలను మనం ఈరోజు చెప్పుకుందాం. ఇంకా ఎవరైనా నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. 10వ పద్యము. కవటాకులను బోలగల పసిబాలుర ఎండలో నడిపి హింసించినారు. నడచిపోయడి వారి పడద్రోసి ప్రజలను పొట్టపై ప్రాకించి పొడిచినారు. నిరపరాధుల నెల్ల నిలబెట్టి పిర్రలు చితుకునట్టు కొట్టి చెనికినారు. శుద్ధాంతకాంతలంజొచ్చి కొప్పులను బట్టి మానభంగము చేసి మరలినారు. వేల ప్రజల తుపాకుల పాలు చేసి కోసి ప్రాణార్ధములు లాగివేసినారు. తెలిసి పంజాబు పరువును దీసినారు. కలుసుమని జంకబోక రాకాసిమూక. తెలిసి పంజాబు పరువు దీసినారు. కలుసుమని జంకబోక రాకాసిమూక. పద్యాన్ని ఒకసారి ఖండ పద్ధతిలో మనం ఇప్పుడు విందాం. కవటాకులను పోలగల పసిబాలుర ఎండలో నడిపి హింసించినారు. నడిచిపోయడు వారి పడద్రోసి ప్రజలను పొట్టపై ప్రాకించి పొడిచినారు. నిరపరాధుల నెల్ల నిలబెట్టి పిర్రలు చితుకునట్లులా కొట్టి చెనకినారు. శుద్ధాంత కాంతలను జొచ్చి కొప్పులను బట్టి మానభంగములు చేసి మరలినారు. వేల ప్రజల తుపాకుల పాలు చేసి కోసి ప్రాణార్ధములు లాగి వేసినారు. తెలిసి పంజాబు పరువును తీసినారు. కలుసుమని జంకబోక రాకాసిమూక. డాక్టర్ ఉమర్ ఆలీషా గారు చాలా చక్కగా ఈ జలియన్ వాలాబాగ్ దురంతరాన్ని తన యొక్క పద్య రూపంలో మనకు చెప్పడం అనేది జరిగింది. ఒకసారి పద్యాన్ని మరొకసారి విందాం. కవటాకులను బోలగల పసిబాలురా ఎండలో నడిపి హింసించినారు. నడచిపోయడు వారి పడద్రోసి ప్రజలను పొట్టపై ప్రాకించి పొడిచినారు. నిరపరాధుల నెల్ల నిలబెట్టి పిర్రలు చితుకునట్టు కొట్టి చెనకినారు. శుద్ధాంతకాంతలంజొచ్చి కొప్పులను బట్టి మానభంగము చేసి మరలినారు. వేల ప్రజల తుపాకుల పాలు చేసి కోసి ప్రాణార్ధములు లాగివేసినారు. తెలసి పంజాబు పరువును తీసినారు. కలుసుమని జంకబోక రాకాసిమూక. తెలిసి పంజాబు పరువును తీసినారు. కలుసుమని జంకబోక రాకాసిమూక. ఈ పద్యం యొక్క ప్రతిపదార్థాన్ని మనం ఇప్పుడు విందాం. కవటాకులన్ పోలన్ గల పసిబాలురన్. అంటే కవట అంటే లేత. కవట అంటే ఏంటి ఇక్కడ అర్థం? లేత. కవట ఆకులను అంటే లేత ఆకుల్లాంటి
పసిబాలురన్ అంటే లేత ఆకులు లాంటి పసి పిల్లలను ఎండలో నడిపి హింసించినారు. అంటే లేత ఆకులు లాంటి చిన్న పసిపిల్లలను ఎండలో నడిపించి తీవ్రంగా హింసించినారు. లేత ఆకులు ఏమవుతుందమ్మా, ఎండలో వాడిపోతాయి. అలాగే ఈ చిన్న పిల్లల్ని ఎండలో నడిపించి తీవ్రంగా హింసించారు. నడిచిపోయేడు వారి పడన్ త్రోసి, నడిచిపోయేటటువంటి వారిని అంటే నడుచుకుంటూ వెళ్ళే వారిని పడన్ ప్లస్ త్రోసి అంటే కిందకు త్రోసి, ప్రజలను పొట్టపై ప్రాకించి అంటే నడిచిపోయేటటువంటి ఆ ప్రజలను ఏం చేస్తున్నారట, వారి పొట్టలపై పాకించారు. ఆ ఎండలో భూమి మీద పడుకోబెట్టి పొట్టల మీద పాకించారంట. పొడిచినారు, అతి క్రూరముగా తన యొక్క పదునైన ఆయుధాలతో పొడిచేవారు. నిరపరాధులను ఎల్లం నిలబెట్టి, నిరపరాధులు అంటే ఏ తప్పు చేయనటువంటి వారిని కూడా నిలబెట్టి ఏం చేశారట, పిర్రలు చితుకునట్లు కొట్టి చెనకినారు. పిర్రలు ఆ యొక్క పిరుదులు భాగం మీద కర్రతో కొట్టి ఆ యొక్క పిర్రలు చితికిపోయేలా, తన యొక్క పిర్రలు చితికిపోయేలా కొట్టి బాధిస్తూ ఉండేవారు. శుద్ధాంత కాంతలం చొచ్చి, శుద్ధాంత అంటే ఏకాంతముగా ఉన్నటువంటి ఆ యొక్క స్త్రీల యొక్క అంతఃపురాలలో ప్రవేశించి మంచి మనస్తత్వం కలిగినటువంటి ఆ యొక్క ఏకాంతముగా నివసించినటువంటి స్త్రీలు అంతఃపురాలలోకి ప్రవేశించి కొప్పులను పట్టి మానభంగములు చేసి వారి జుట్టు పట్టుకుని ఈడ్చి వారి మానాన్ని హరించారు. అంటే అత్యాచారం చేసి మరలినారు. ఆ యొక్క అంటే ఆంగ్లేయులైనటువంటి దుర్మార్గులు ఇలా ఆ ఒంటరిగా ఉన్నటువంటి స్త్రీల యొక్క ఇళ్లలోకి ప్రవేశించి వారి జుట్టు ఈడ్చుకొని వారిని మానభంగము చేస్తూ వెళ్ళిపోతూ ఉండేవారు. వేల ప్రజలను తుపాకుల పాలు చేసి, వేలాది మంది ప్రజలను తమ యొక్క తుపాకులతో కాల్చి చంపి, కోసి అంటే కత్తులతో కోసి ప్రాణార్థములు లాగివేసినారు. ప్రాణ ప్లస్ ప్రాణార్థములు ఇది సవరణ నిరసింది. అంటే తమ వారి యొక్క ప్రాణాలు అనేటటువంటి సంపదను తీసుకున్నారు. అర్థం అంటే సంపద, వారి యొక్క ప్రాణాలు అనేటటువంటి సంపదను తీసుకున్నారు. కలుసుము అని తెలిసి జంకన్ పోక, వారు చేస్తున్నటువంటి పని అది పాపము అని తెలిసి కూడా జంకు అంటే ఎటువంటి బెదురు లేక ఈ యొక్క రాకాసి మోక అంటే ఈ యొక్క తెల్లదొరలు అనేటటువంటి రాక్షసుల యొక్క గుంపు పంజాబు పరువును తీసినారు. పంజాబు ప్రజల యొక్క పరువుని తీసివేశారు. ఈ యొక్క పంజాబ్లో నివసించేటటువంటి ఆ యొక్క ప్రజల యొక్క పరువుని ఈ యొక్క ఆంగ్లేయులు తీసివేశారు అని ఈ పద్యం యొక్క అర్థము. ఇప్పుడు మనం ఈ యొక్క పద్యం యొక్క భావాన్ని మనం ఒకసారి విందాం. తెల్లదొరలనే రాకాసి గుంపు భారతీయుల్ని అనేక చిత్రహింసలకు గురి చేసింది. లేత ఆకుల్లాంటి పసిపిల్లలను ఎండలో నడిపించి తీవ్రంగా హింసించారు. నడుచుకుంటూ వెళ్ళే వారిని కిందకు తోసి వారి పొట్టలపై పాకించారు. అతి క్రూరంగా పదునైన ఆయుధాలతో పొడిచేవారు. ఎటువంటి తప్పు చేయని వారిని సైతము నిలబెట్టి వారి వెనుక భాగాలు చితికిపోయేలా అత్యంత కిరాతకముగా కొట్టేవారు. స్త్రీలు ఏకాంతంగా నివసించే అంతఃపురాలలోకి ప్రవేశించి వారి జుట్టు పట్టి ఈడ్చి వారి గౌరవానికి భంగం కలిగించి వెళ్ళేవారు. వేలాది మంది ప్రజలను తమ తుపాకులతో కాల్చి చంపి వారి ప్రాణాలనే సంపదలను తీసుకున్నారు. పాపమన్న భావన ఏమాత్రమూ లేకుండా ఈ తెల్లదొరలనే రాక్షస గుంపు పంజాబు పరువును తీసింది.
అని ఈ 10వ పద్యము యొక్క అర్థాలు అలాగే భావం అన్నమాట. ఇప్పుడు ఈ 11వ పద్యాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. జలియను బాగులో జనులను చంపిన రక్తము వర్షపాతముంబలె ప్రవహించే మొండెముల్ ప్రాణములుండిన వారి ఆర్తి సంకలిత రవంబు గర్జనము కైవడి మ్రోసె దిగంత భూములన్ ప్రళయము వచ్చెనో అనుచు పౌరులు పారిరి ప్రాణభీతులై. ప్రళయము వచ్చెనో అనుచు పౌరులు పారిరి ప్రాణభీతులై. పద్యాన్ని ఖండ పద్ధతిలో మరొకసారి మనం విందాం. జలియను బాగులో జనుల చంపిన రక్తము వర్షపాతం బలే ప్రవహించే మొండెములన్ ప్రాణములుండిన వారి ఆర్తి సంకలిత రవంబు గర్జనము కైవడి మ్రోసె దిగంత భూములన్ ప్రళయము వచ్చెనో అనుచు పౌరులు పారిరి ప్రాణ భీతులై. పద్యం ఒకసారి విందాం. జలియను బాగులో జనులను చంపిన రక్తము వర్షపాతముంబలె ప్రవహించే మొండెములన్ ప్రాణములుండిన వారి ఆర్తి సంకలిత రవంబు గర్జనము కైవడి మ్రోసె దిగంత భూములన్ ప్రళయము వచ్చెనోనుచు పౌరులు పారిరి ప్రాణభీతులై. పద్యం యొక్క ప్రతిపదార్థాన్ని ఇప్పుడు మనం విందాం. జలియను బాగులో, జలియన్ బాగులో అంటే ఈ యొక్క జలియన్ వాలా బాగులో పంజాబ్లో ఉన్నటువంటి జలియన్ వాలా బాగ్ అనే ప్రదేశంలో జనులను చంపిన అక్కడ డయ్యరు జలియన్ వాలా బాగులో ఎంతోమంది భారతీయులను చంపగా రక్తము వర్షపాతమున్ బలెన్ అంటే ఆ వారి యొక్క రక్తము వర్షములాగా పడి ప్రవహించను అంటే ఏరులై పారింది. మొండెములు అంటే తలలు తెగిన శరీరాలతో ప్రాణములు ఉండిన నిలిచిన ప్రాణాలతో పోరాడుతున్న ఆర్తి సంకలిత రవంబు వారి యొక్క ఆర్త నాదాలు వారి యొక్క దుఃఖ స్వరాలు గర్జనము కైవడి మోసె దిగంత భూములను దిక్కులంతటా ప్రతిధ్వనిస్తూ ఉన్నాయి. వారి యొక్క దుఃఖనాదాలు 4 వైపులా కూడా గట్టిగా వినిపిస్తూ ఉన్నాయి. ప్రళయము వచ్చెనో అనుచు ఈ భయంకర గర్జనకు ఏదో వినాశనం వచ్చిందేమోనని పౌరులు అంటే అక్కడ ఉన్నటువంటి కొంతమంది పౌరులు ప్రాణభీతులు అయి ప్రాణ భయంతో పారిరి అక్కడ నుంచి పరుగులు తీసి పారిపోయారంట అని మనకు డాక్టర్ ఉమర్ ఆలీషా గారు చాలా చక్కనైనటువంటి పద్ధతిలో మనకు పద్య రూపంలో ఈ యొక్క జలియన్ వాలా బాగ్ దురంతరాన్ని మనకు కళ్ళకు కట్టినట్లు చూపిస్తూ ఉన్నారు. ఈ యొక్క పద్యం యొక్క భావాన్ని మనం ఇప్పుడు విందాం. డయ్యరు దురంతరానికి జలియన్ వాలా బాగ్లో ఎంతోమంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. మరణించిన వారి రక్తం ఏరులై పారింది. తలలు తెగిన శరీరాలతో నిలిచిన ప్రాణాలతో పోరాడుతున్న వారి ఆర్తనాదాలు దిక్కులంతటా ప్రతిధ్వనిస్తున్నాయి. ఈ భయంకర గర్జనలకు ఏదో వినాశనం సంభవిస్తుందేమోనని కొందరు పౌరులు భయంతో అక్కడి నుండి పరుగులు తీశారు.
అని ఈ పద్యం యొక్క భావం. ఆలోచించండి, చెప్పండి. ఇక్కడ ఒక 2 ప్రశ్నలు మనకు వేశారు, చూడండి అమ్మా. తెల్లదొరలు భారతీయుల్ని ఏ విధంగా చిత్రహింసలకు గురి చేశారు? తెల్లదొరలు భారతీయుల్ని ఏ విధంగా చిత్రహింసలకు గురి చేశారు అంటే దానికి జవాబు, తెల్లదొరలనే రాక్షసుల గుంపు భారతీయులను అనేక చిత్రహింసలకు గురి చేసింది. చిన్నారి పసిపిల్లలను తీవ్రమైన ఎండలో నడిపించి హింసించారు. నడుస్తూ వెళ్తున్న సామాన్య ప్రజలను కింద పడద్రోసి రోడ్లపై పాకుతూ పోవాలని ఆదేశించారు. అలా పొట్టతో పాకుతూ వెళ్తున్న వారిని అతి క్రూరంగా పదునైన ఆయుధాలతో పొడుస్తూ ఆనందించారు. ఏ విధమైన తప్పులు చేయని వారిని సైతము నిలబెట్టి వారి వెనుక భాగాలు చితికిపోయేటట్లు అత్యంత కిరాతకంగా లాఠీలతో కొట్టారు. అంటే పిర్రలు చితికిపోయేటట్టు లాఠీలతో కొట్టారు. ఇళ్లలోనికి చొరబడి కుటుంబ స్త్రీలను జుట్టు పట్టుకుని ఈడ్చుకుంటూ మహిళలపై అసభ్యంగా ప్రవర్తించి అత్యాచారాలు చేశారు. వేలాది మంది తమ తుపాకీ గుండ్లకు బలి ఇచ్చి వారి ప్రాణాలను సంపదలను దోచుకున్నారు. ఇలా సభ్య సమాజం చెప్పుకోలేని విధంగా తెల్లదొరలు భారతీయుల్ని అనేక చిత్రహింసలకు గురి చేశారు. రెండవ ప్రశ్న చూడండమ్మా. కాల్పుల సమయంలో జలియన్ వాలాబాగులో పరిస్థితి ఏమిటి? రెండవ ప్రశ్న, కాల్పుల సమయంలో జలియన్ వాలాబాగులో పరిస్థితి ఏమిటి? జవాబు, జలియన్ వాలాబాగులో వేలాది మంది ప్రజలు శాంతియుతంగా సమావేశం నిర్వహించుకుంటూ ఉన్నారు. వీరంతా సాధు స్వభావులైన శాంతి కాముకులు. వీరిపై డయ్యర్ అనే బ్రిటిష్ అధికారి విచక్షణారహితంగా కాల్పులు జరిపించాడు. ఆ కాల్పులలో ఎంతోమంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. అక్కడ మరణించిన వారి రక్తం ఏరులై పారింది. ఎంతోమంది తలలు తెగి శరీరాలు నేలపై పడ్డాయి. తీవ్రమైన గాయాలతో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ చాలామంది పడి ఉన్నారు. అక్కడి ప్రజల ఆర్తనాదాలతో ఆ ప్రదేశం ప్రతిధ్వనించింది. ఈ సంఘటనకు ఉలిక్కిపడ్డ ఆ ప్రాంత ప్రజలు ప్రాణాలు అరచేతిలో పట్టుకొని పరుగులు తీశారు. తమ కుటుంబ సభ్యులను ఆత్మీయులను గుర్తుపట్టలేని వారి శోకంతో ఆ ప్రాంతం కన్నీటి సంద్రమయ్యింది. ఇవి చేయండి అనే అంశంలో అవగాహన, ప్రతిస్పందన మొత్తం 3 ప్రశ్నలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. రౌలట్ చట్టాన్ని భారతీయులు ఎందుకు వ్యతిరేకించారు? ఇది మనం మొదటి 2 విభాగాలలో కూడా ఈ యొక్క రౌలట్ చట్టాన్ని గురించి మనం చెప్పాము. ఒకసారి అది మీ నోట్బుక్లో రాసుకుంటారు. అలాగే భారతీయుని శౌర్య పరాక్రమాలను వివరించండి. దీని యొక్క జవాబును కూడా మీ నోట్బుక్లో రాయండి. ప్రళయ పయోధరముల్ డాష్ డాష్ మాటలు ఏమిటికిన్, ఈ పద్యానికి భావం మీరు మీ నోట్బుక్లో రాస్తారు. అలాగే ఆ అనే విభాగంలో క్రింది గేయాన్ని చదవండి, ప్రశ్నలకు సమాధానాలు రాయండి. ఈ గేయాన్ని కె వీరరాఘవాచారి గారు రాశారు. ఆ గేయాన్ని మీరు చదువుతారు. బంగారు పువ్వులు పూచే తల్లికి భారత ధాత్రికి వందనం. బంగారు పువ్వులు పూచే తల్లికి భారత దాత్రికి వందనం. సింగారము చెలువము చిలికే శీలవతికి మా వందనం. సింగారములు చెలువము చిలికే శీలవతికి మా వందనం. జీవనదులతో సిరులొలికించే చిరు యశస్వనికి వందనం. జీవనదులతో సిరులొలికించే చిరు యశస్వనికి వందనం. పావన రుక్కులు భవ్య కావ్యములు, పావన రుక్కులు భవ్య కావ్యములు పలికిన మాతకు వందనం. బంగారు పువ్వులు పూచే తల్లికి భారత ధాత్రికి వందనం అని ఈ గేయాన్ని మీరు చదువుతారు. చదివి వీటి కింద ఉన్నటువంటి ప్రశ్నలకు జవాబులు ఒకసారి మీరు రాసుకోవాలి. పై గేయంలో కవి ఎవరికి వందనాలు సమర్పిస్తున్నారు? దీనికి జవాబు, పై గేయంలో కవి భరతమాతకు వందనాలు సమర్పిస్తున్నారు. రెండవ ప్రశ్న,
గేయంలో దేశ గొప్పతనాన్ని చాటి చెప్పే వాటిని పేర్కొనండి. గేయంలో జీవనదులు, రుక్కులు అంటే వేదాలు, కావ్యాలు, హిమాలయ మొదలైనటువంటి పర్వతాలు, ఋషులు, శిల్పులు, గాయకులు ఇవన్నీ దేశ గొప్పతనాన్ని చాటి చెప్పేవి. మూడవ ప్రశ్న, ఈ గేయాన్ని రాసిన కవి ఎవరు? అంటే ఈ గేయాన్ని రాసింది ఎవరు? ఈ గేయాన్ని కె వీరరాఘవాచారి గారు రాశారు. నాలుగవ ప్రశ్న, పై గేయానికి శీర్షికను సూచించండి. ఈ గేయానికి శీర్షిక భారతమాతకు వందనం. భారతమాతకు వందనం. తరువాత ఈ అనే అంశంలో క్రింది పేరాను చదవండి, ప్రశ్నలకు సమాధానాలు రాయండి. ఈ పేరాని మాదల వీరభద్రరావు గారు రచించారు. ఇది స్వరాజ్య సమరం మరువరాని సంఘటనలు అనే ఆ యొక్క పుస్తకంలో నుంచి ఈ యొక్క వచనాన్ని మనకి ఈ యొక్క గద్యాన్ని మనకు తీసుకోవడం జరిగింది. ఆ గద్యాన్ని ఒకసారి చదవండి అమ్మా. చదివారా? దాని కింద ప్రశ్నలు కొన్ని వేశారు. ఆ ప్రశ్నలకు జవాబులు ఒకసారి చెప్పాలి. చరిత్రలో రుజువైన సత్యమేది? జవాబు, ప్రజల హృదయాంతరాల నుండి పెళ్ళుబికి వచ్చే స్వతంత్ర భావ తరంగాలను ఆపజాలరనేది చరిత్రలో రుజువైన సత్యం. రెండవ ప్రశ్న, మేధావులు చేసిన పని ఏమిటి? మేధావులు చేసిన పని ఏమిటి? జవాబు, మేధావులు మనకు వెలుగుబాట చూపారు, మన వ్యక్తిత్వాన్ని వికసింపజేశారు. మూడవ ప్రశ్న, బ్రిటిష్ ప్రభుత్వం ఉద్యమాలను ఎలా అణిచివేయాలని చూసింది? బ్రిటిష్ ప్రభుత్వము ఉద్యమాలను ఎలా అణిచివేయాలని చూసింది? జవాబు, బ్రిటిష్ ప్రభుత్వం నిర్బంధాలతో ఉద్యమాలను అణిచివేయాలని చూసింది. నాలుగవ ప్రశ్న, పై పేరా ఆధారంగా అర్థవంతమైన ప్రశ్న తయారు చేయండి. పై పేరా ఆధారంగా అర్థవంతమైన ప్రశ్న తయారు చేయండి. జవాబు, బ్రిటిష్ ప్రభుత్వం అనుసరించిన పద్ధతి ఏమిటి? ఇలా ఇవే కాకుండా మరికొన్ని ప్రశ్నలు కూడా మనం తయారు చేయవచ్చు. తరువాత ఈ అనే విభాగంలో క్రింది వానికి అర్థ సందర్భాలను రాయండి. ఇది వరకటి పాఠాలు మనం అర్థ సందర్భాలు రాసాం కదా, అదేవిధంగా వీటికి కూడా మీరు అర్థ సందర్భాలను రాయండి. శతజాతికి నీతి ఎటంచు ఉన్నదే. కవి పరిచయం రాస్తారు, సందర్భం రాస్తారు, భావం రాస్తారు. అలాగే రెండు, కయ్యాలు బెంచిన కఠినతముడు. దీనికి కూడా కవి పరిచయము అదే సందర్భంలో వచ్చింది. అలాగే దాని యొక్క భావాన్ని కూడా రాయాలి. అలాగే ఊ అనే విభాగంలో క్రింది వానికి ఏకవాక్య సమాధానాలు రాయండి. ఇక్కడ ఒకటో ప్రశ్న, జలియన్ వాలాబాగ్లో అందరి కష్టాలకు కారకుడు ఎవరు? జవాబు, జలియన్ వాలాబాగ్లో అందరి కష్టాలకు కారకుడు బ్రిటిష్ అధికారి జనరల్ డయ్యర్. రెండవ ప్రశ్న, తిరుగుబాట్లను అణచివేయడానికి బ్రిటిష్ వాళ్ళు తెచ్చిన శాసనం ఏది? తిరుగుబాట్లను అణచడానికి బ్రిటిష్ వాళ్ళు తెచ్చిన శాసనం ఏది? జవాబు, తిరుగుబాట్లను అణచడానికి బ్రిటిష్ వాళ్ళు తెచ్చిన శాసనం రౌలట్ చట్టం. మూడవ ప్రశ్న, భారతీయులకు బానిసత్వాన్ని ఉగ్గుపాలతో పోసింది ఎవరు? భారతీయులకు బానిసత్వాన్ని ఉగ్గుపాలతో పోసింది ఎవరు? జవాబు,
భారతీయులకు బానిసత్వాన్ని ఉగ్గుపాలతో పోసింది ఆంగ్లేయులు. విన్నారు కదా. తర్వాత వ్యక్తీకరణ, సృజనాత్మకత, అందులో ఉన్నటువంటి ప్రశ్నలకు జవాబులు మీరు సొంతంగా మీ యొక్క నోట్ పుస్తకాల్లో రాసుకుంటారు. మిగతా భాషాంశాలు, పదజాలం, వ్యాకరణాంశాలు, ప్రాజెక్టు పని, ఛందస్సు మొదలైనటువంటి మిగతా అంశాలన్నీ కూడా మరి ఒక వీడియోలో తెలుసుకుందాం. పాఠం అర్థమైందనే అనుకుంటున్నాను. జాగ్రత్తగా విన్నట్లయితే మీకు చక్కగా అర్థమవుతుందని నేను భావిస్తున్నాను. ధన్యవాదాలు.